హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. కొంచెం జలుబు, జ్వరము, కంటి ఇన్ఫెక్షన్ కూడా ఉంది. సో నా వాయిస్లో కొంచెం ఏమైనా తేడా అనిపిస్తే కనుక తప్పుగా అనుకోకండి. టాపిక్ ఏంటంటే, ఆవు చేలో వేస్తే దూడ గట్టున వేస్తుందా? ఈ సామెత గురించి అందరికీ తెలిసిందే. ఎందుకు ఈ సామెత గురించి చెప్తున్నానంటే, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఆ పార్టీ అధినేతలు, ఆ పార్టీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే మాట్లాడతారో, అంటే ఇతర పార్టీల గురించి బూతులు కానీ వాళ్ళని కించపరిస్తే ఏ రకంగా మాట్లాడతారో, వాళ్ళు అవతల వ్యక్తులు కించపరిచే వ్యక్తులు ఏ రకంగా వీళ్ళు ప్రోత్సహిస్తారో అందరూ తెలిసిందే కదా. అంతకంటే దారుణంగా ఆ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. రాయపాటి అరుణ, జనసేన పార్టీకి సంబంధించిన రాయపాటి అరుణ ఏ రకంగా మాట్లాడింది అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఒక్కసారి ఆమె ఏం మాట్లాడిందో మీరు వినండి. ఎందుకంటే ఆ మాట నేను వినాలని కోరుకోవడం లేదు, కాకపోతే జనాలకు తెలియాలి కదా ఆమె మాట్లాడిందో లేదో. ఉట్టిగానే వీళ్ళు వీడియో చేస్తాం, ఉట్టిగానే ఆరోపణలు చేస్తూ ఉన్నారంటారు కదా. సో కొంతమందికి తెలియాలి కాబట్టి ఒకసారి ఆమె మాట్లాడిన మాట మీరు వినండి. క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్. సో ఇది జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి, జగన్మోహన్ రెడ్డి పుట్టుక గురించి, అదేవిధంగా భారతిరెడ్డి గారి పెళ్లి గురించి, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి కూతుల గురించి, వాళ్ళ పుట్టుక గురించి కూడా ఎంత దారుణంగా ఆమె అనను, మేము ఇదేమైనా అంటామా అంటూనే ఆమె మనసులో ఉన్న మాటలన్నీ బయటికి అనేసింది. కనీసం సిగ్గు శరం అనేది ఉండాలి. ఒక టీవీ డిబేట్లో మన లైవ్ నడుస్తూ ఉంది, అక్కడ కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా ఆమెకు లేకుండా మాట్లాడుతూ ఉంటే, కనీసం వాళ్ళకన్నా సిగ్గు ఉండాలి పిలిచే వాళ్ళకన్నా. ఈ టీవీ డిబేట్లకు ఇలాంటి వ్యక్తులు మనం పిలవకూడదు, ఇలాంటి వ్యక్తులు మనం ప్రోత్సహించకూడదు అని చెప్పి గతంలోనే చాలాసార్లు ఈమె ఇదే రకంగా వివాదాస్పదంగా మాట్లాడింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూర్చోబెట్టి మాట్లాడకూడదు అక్కడ టీవీ డిబేట్లలో. మీరు అట్లా ప్రోత్సహిస్తారు కాబట్టే, వాళ్ళ మాటలు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి, ఇంకా తిట్టని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మీ టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కించపరచాలి. సో మీ టార్గెట్ అదే కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి విధంగా అందరూ అనుకుంటారు. అనుకోవడం తప్పే ఉంది. అలా అనుకోని మీరు ఇది తప్పు చేస్తున్నారని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇంత దారుణంగా ఎవరైనా తిడతారని చెప్పండి. ఇప్పుడు ఈమె ఈ రకంగా మాట్లాడింది. ఈమె ఈ రకంగా మాట్లాడినప్పుడు ఉప్పు కారం తిన్నోడు ఎవడైనా సరే కానీ మరి తిరిగి క్వశ్చన్ చేయడా, మా కుటుంబాన్ని ఈ రకంగా మాట్లాడతామని. సరే, జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానీ ఎవరు అడగకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. వాళ్ళని అభిమానించేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, మరి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా. మరి అభిమానులు మహిళలు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, యువకులు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మరి ఇది తప్పు అని చెప్పి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు, వీళ్ళు అడిగినప్పుడు మరి వాళ్ళని ఏమంటారు? వీళ్ళు పేటీఎం మ్యాచ్లు, వీళ్ళు అమ్ముడు పోయినటువంటి వ్యక్తులు, మరి ఒక ఏమంటారు సైకో మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పి వాళ్ళని దారుణంగా తిట్టడం, వాళ్ళ మీద బూతులు పెట్టడం, బూతుల పోస్టులు పెట్టడం, వాళ్ళని అవమానపరచడం, వాళ్ళ చావుకి కారణం కావడం, మళ్ళీ వాళ్ళు చనిపోయేంత స్టేజ్కి తీసుకెళ్తారు వీళ్ళు మాటలతో. చూసాం కదా గతంలో ఆ రకంగా జరిగింది కదా. సో ఈ రకంగా మీరు మాట్లాడి మీరే మొదలుపెట్టి అవతల వ్యక్తులను రెచ్చగొట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి, ఇదిగో దొంగ వీళ్ళే, ఇదిగో సైకోలు వీళ్ళే, ఇదిగో తప్పు చేస్తుంది వీళ్ళే అని చెప్పి మళ్ళీ మీకున్నటువంటి ప్రధాన మీడియా ద్వారా, ప్రధాన ఛానల్స్ ద్వారా ప్రజల్లోకి దాన్ని తప్పుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో అసెంబ్లీ సాక్షిగా నేను చెప్తా ఉన్నా, అసెంబ్లీ సాక్షి చెప్తాడు, బయట చెప్తాడు, దేవాలయాలు చెప్తాడు, ఏడిపోయినది చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి మొన్న చెప్పాడు కదా. మరి ఇప్పుడు మీ పార్టీ, మీ మిత్రపక్షమైనటువంటి మరి ఆ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధే మరి ఈరోజు తప్పు మాట్లాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి పుట్టుక గురించి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి, వాళ్ళ పిల్లల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే మీకు కనిపించడం లేదా? మరి అరెస్ట్ చేయడామని. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మీకు గుర్తుంది కదా. అసభ్యకర పోస్ట్ పెడితే సైన్ చేయలేదు, కుటుంబాలు బాధపడమన్నారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కాదా? వాళ్ళ బాధలు రావా, వాళ్ళ కన్నీళ్ళు రావా? మరి మీ పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేయండి. ఆమె మాట్లాడినటువంటి మాటలకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మీరు అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నారా లోకేష్ బాబు మొన్న ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబం అన్నాడు. కుటుంబం అని కూడా రావట్లేదు ఆయనకు, కుటుంబం అన్నాడు. కుటుంబాన్ని మేమెక్కడ అవమానించమన్నారు? మీరు అధికారంలో లేనప్పటి నుంచి అవమానిస్తూ ఉన్నారు, అధికారంకి వచ్చిన తర్వాత మీరు అవమానిస్తూ ఉన్నారు, అదేవిధంగా మీ పార్టీ నాయకులు అవమానిస్తున్నారు, మీ పత్రికలు, మీ సోషల్ మీడియా అన్ని అవమానిస్తూనే ఉన్నాయి. మీరు మాట్లాడిన మాట కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు కదా, నెటిజన్లు వదిలిపెట్టలేదు కదా. అదే మీరు దాచేస్తే దాగుతుంది నిజం, ఖచ్చితంగా నిజం నిప్పు లాంటిది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అది మీరు దాచినంత మాత్రాన అది ఎక్కడ ఉంటుంది అనుకోవద్దు. ఇది డిజిటల్ యుగం. ఎప్పటికప్పుడు పార్టీ నాయకులు కాకపోయినా సామాన్య ప్రజలు కూడా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి కూతుల దగ్గరికి వెళ్తే, లండన్ వెళ్తే మరి ముండలు మింగడానికి వెళ్ళారని ఎంత నీచంగా మాట్లాడారు మీరు. మరి అది అవమానపరిచినట్టు కాదా?
ఈ నాయకులు ఈ రకంగా ఇంత దారుణంగా మాట్లాడతారు, ఇంతకంటే దారుణంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడతారు. అందుకే నేను అన్నా ఆవు చేలం వేస్తే దూడ గట్టున వేస్తుందా అని. మరి ఈ రాయపాటి అరుణని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఒకవేళ మీరు కనుక అరెస్ట్ చెయ్యకపోతే ఏదైతే వైసీపీ పార్టీ తప్పు చేసింది, వైసీపీ పార్టీ సోషల్ మీడియా కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ మీరు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశాను మీరు ఏదైతే చెప్పారో అదందుకు కూడా తప్పుడు అరెస్టులు. వాళ్ళందరూ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి ఈమె తప్పు కాదు అనుకున్నప్పుడు. ఎందుకంటే ఈమె మాట్లాడిన దానికంటే దారుణంగా వాళ్ళేం మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా చెప్పాడు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరిని ఎందుకు ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఏం పోస్ట్ పెడితే అరెస్ట్ చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మీరు ఇస్తాన్న సూపర్ 6 హామీలకు సంబంధించి వాళ్ళు ఏదైతే ఇది ఎందుకు ఇవ్వట్లేదని అడిగినందుకు అరెస్ట్ చేశారని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. సో అలాంటప్పుడు వాళ్ళ తప్పు కాదు కదా. లేదు ఈమె మాట్లాడేది తప్పు అనుకున్నప్పుడు మీరు ఆమె మీద చర్యలు తీసుకొని ఆమెను అరెస్ట్ చేయండి. మరి ఆ రకంగా చేసే దమ్ము ధైర్యం మీకుందా? మరి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తా ఉన్నారు కదా, అసభ్యకర పోస్ట్ పెట్టినా, అసభ్యకరంగా మాట్లాడినా, కుటుంబాలను అవమానపరిచినా, మరి మీరు అన్నారు కదా, వంగల్పూడి అనిత గారు కూడా అన్నారు కదా, సహించేది లేదు, మేము చాలా అవమానపడుతున్నాం, బాధపడుతున్నాం అని చెప్పారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అవమానపడతా ఉంది, జగన్మోహన్ రెడ్డిని అవమానించేటువంటి అభిమానులు అవమానపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, వాళ్ళు కూడా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇలాంటి మాటల వల్ల సామాన్య ప్రజలు కూడా బాధపడతా ఉన్నారు. బాధ్యత ఉంటే కనుక ఇమ్మీడియట్గా ఆమెను అరెస్ట్ చేయండి, లేకపోతే రాయపాటి అరుణతో క్షమాపణ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఆమె మాట్లాడిన మాట వెనక్కి తీసుకుంటున్నాను, నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టించి పక్క నుండి పెట్టించి మాట్లాడిపోయాను. మీరు పెట్టిస్తే కనుక ఒక కొత్త కార్యక్రమానికి మీరు నాంది పలికినట్టు అవుతుంది. అవతల వ్యక్తులు కూడా తప్పు చేయడానికి భయపడాల్సి వస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ అంటే షబాస్ పవన్ కళ్యాణ్ అంటారు. మీరు ఆ రకంగా ఆమెను సస్పెండ్ చేసినా, ఆమెను అరెస్ట్ చేయించినా, ఆమె చేత మీరు పక్క నుండి క్షమాపణ చెప్పించినా కూడా మీరు నిజాయితీ గల లీడర్ అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వీళ్ళంతా గతంలో వాళ్ళని లేదా వీళ్ళని లేదా మేమంటే తప్పేముంది అనుకుంటే మాత్రం ఎవడేం చేయలేడు దానికి.